హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ శ్రీనివాస్ సార్ని. నమస్తే సార్. నమస్తే అండి. అసలు నిమోనియా ఎన్ని రకాలు ఉంటాయి సార్? నిమోనియా అనేదండి ముఖ్యంగా మనం చూసినట్టయితే వైరస్ నుంచి కూడా సంక్రమించవచ్చు. బ్యాక్టీరియా, ఫంగస్, పారాసైటిక్ ఇలా అనేక రకాలుగా విభజించబడి ఉంటుంది. మనం సీజనల్గా అంటే మీరు చలి వాతావరణం, చలి ప్రాంతం పెరిగినప్పుడు మనకు మోస్ట్ కామన్గా ట్రాన్స్మిషన్లో ఉండేది వైరస్ అండి. దాని నుంచి వచ్చే నిమోనియా మనం చాలా కామన్గా చూస్తాం. ఎక్కువ శాతం పిల్లల్లో కానివ్వండి, లేదా ఎల్డర్లీ ఏజ్ అనగా కొంచెం ముసలి వాళ్ళలో కానివ్వండి, దీని లక్షణాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు గమనించినట్టయితే గత 2 సంవత్సరాల కోవిడ్ వ్యాప్తి కూడా మనకు డిసెంబర్ తర్వాత పెరిగింది. సో ఈ సీజనల్ వేరియేషన్ అనేది మోర్ కామన్గా మనకు వైరల్ దాంట్లో ఉంటుంది. నిమోనియా ఎక్కువగా ఎవరెవరికి వస్తుంది సార్? నిమోనియా అండి మనకు జనరల్గా చూసినట్టయితే మనకు వ్యాక్సినేషన్స్ మనకు పుట్టినప్పటి నుంచే ఇస్తూ ఉంటారు. ఎవరైతే వ్యాక్సినేషన్స్ని అశ్రద్ధ చేసి వ్యాక్సిన్స్ వేసుకోరో వాళ్ళు మొదటగా దాని బారిన పడే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఏదైనా క్రానిక్ డిసీజెస్, సపోజ్ ఏదన్నా స్టిరాయిడ్ క్రానిక్గా తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్గా మిగతా మెడికేషన్ మీద ఉన్నారు, లేదా హెచ్ఐవి లాంటి వ్యాధితో బాధపడుతున్నారు, లేదా మ్యాలిగ్నెన్సీస్ ఏదైనా క్యాన్సర్ ఉన్న వారికి కూడా ఈ నిమోనియాస్ తొందరగా సంక్రమించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇందులో కూడా హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా, వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాస్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ కాలం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నవారు వాళ్ళకు కూడా హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ సోకి అది హాస్పిటల్ అక్వైర్డ్ నిమోనియా లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మీరు ఇంటెన్సివ్ కేర్లో చూసినట్టయితే ప్రొలాంగ్డ్ టైం ఎక్కువ కాలం వరకు వెంటిలేటర్ మీద ఉండడం వల్ల వెంటిలేటెడ్ అసోసియేటెడ్ నిమోనియాస్ ఉంటాయి. సో మనకు కామన్గా చూసినట్టయితే హెల్తీ ఇండివిజువల్స్కి కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా లాగా ఇది మొదలవుతుంది. అసలు నిమోనియాకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్? ఇలాంటి లక్షణాలు కంపల్సరీ ఉంటే ఆ హాస్పిటల్లో అడ్మిషన్ అనేది అవసరం ఉంటుంది? అవునండి. నిమోనియాకి ఏంటంటే నిమోనియా సివియారిటీ ఇండెక్స్ అని ఉంటుంది. అతను ఓపీడీకి వచ్చినప్పుడు అతన్ని అసెస్ చేస్తాం. అతని శ్వాస ఎంతవరకు శాచురేషన్స్ ఉంటున్నాయి, ఆ శాచురేషన్స్ మరీ డ్రాస్టిక్గా కింద పడిపోతున్నాయా, ఫీవర్ టెంపరేచర్ ఎంత ఉంది, 99 100 కన్నా ఎబో ఉందా, అతన్ని మనం ఓపీ బేసిస్లో ట్రీట్ చేయాలా లేదా ఇన్పేషెంట్గా ట్రీట్ చేయాలా అనేది మనం ఒక సివియారిటీని బట్టి దాన్ని కేటగరైజ్ చేసి ఐపీ పేషెంట్ లాగా కానీ, ఇంటెన్సివ్ కేర్ లాగా కానీ, ఓపీ లాగా కానీ విభజించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు తీవ్రమైన దగ్గుతో మనకు ప్రజెంట్ అవుతారు. దగ్గుతో పాటు తెమడ ఉండొచ్చు. తెమడ రంగు కూడా కళ్ళే రంగు, కొంచెం కొన్నిసార్లు పచ్చగా పడడం, కొన్నిసార్లు పసుపు రంగులో పడడం, లేదా కొన్నిసార్లు పొడి దగ్గుతో ప్రజెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. దాంతోపాటు జ్వరము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటామండి నిమోనియాస్లో. అసలు నిమోనియా ఉన్నదని ఎలా నిర్ధారిస్తారు సార్? అవునండి. ఈ లక్షణాలు తీసుకున్న తర్వాత అతనికి ఏమన్నా రీసెంట్ ట్రావెల్ హిస్టరీ ఉందా అని కూడా అడగడం జరుగుతుంది. వాటితో పాటు ఏమన్నా షుగరు లేదా ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది ఒకసారి మనం హిస్టరీ తీసుకొని తర్వాత కామనెస్ట్ టెస్ట్ అనేది చెస్ట్ ఎక్స్రే అండి. ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకున్న తర్వాత నిమోనియా అనేది మనకు ఉందా లేదా అనేది దాంట్లో బయటపడిపోతుంది. నిమోనియాకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ పేషెంట్ ఓపీడీ అనుకోండి, యాంటీబయాటిక్స్ పెడతారు. అది బ్యాక్టీరియా నుంచి సంక్రమించిందని చెప్పి మనం ఒకసారి నిర్ధారణకు వచ్చిన తర్వాత 1 వారం నుంచి 2 వారాల దాకా యాంటీబయాటిక్ కోర్స్ వాడడం ఉంటుంది. అదే వైరస్ని సస్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, యాంటీవైరల్స్తో పాటు కొంచెం సపోర్టివ్ మెడికేషన్, ఆ సపోర్టివ్ మెడికేషన్ వాడి కంటిన్యూస్గా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి ఏమైనా అవసరమైన టెస్ట్ ఏమైనా అడిగినప్పుడు ఆ టెస్ట్ చేసుకొని వారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. నిమోనియా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అవునండి. ఒకటి మనం మాట్లాడుకున్నట్టయితే మనం వ్యాక్సినేషన్ గురించి చెప్పాము. న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అనేవి మనం చాలా చూస్తూ ఉంటాం. మన ప్రతి వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ కార్డులో ఉంటుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో చూసినట్టయితే న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కూడా 2 రకాలు ఉంటాయండి. పాలిసాకరైడ్ వ్యాక్సిన్ 13 అండ్ న్యూమోకోకల్ పాలిసాకరైడ్ 23 అని ఉంటాయి. సో ఇందులో PCV 13 వేసుకున్న తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మనం PPSV 23 వేసుకుంటాం. ఈ PPSV 23 వేసుకున్న అక్కడి నుంచి మళ్ళీ 5 yearsకి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఈ వ్యాక్సిన్స్ మనం పిల్లలకి వేసామా లేదా, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎవరైనా మనుషులు దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నట్టయితే వారికి ఖచ్చితంగా ఇవి వేయాలి. లేదా నార్మల్ అడల్ట్స్ 19 నుంచి 45 సంవత్సరాలు ఇంకేదైనా కాక్లియర్ ఇంప్లాంటేషన్కి, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి పోయేవారు ఉంటే వారికి కూడా ఈ వ్యాక్సినేషన్స్ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఈ కామన్ సీజనల్ వైరస్ని మనం
ఎదుర్కోవడానికి, మన రోగ నిరోధక శక్తి పెరగడానికి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ కూడా మనం సంవత్సరానికి ఒకసారి వేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా కోసం ఇచ్చినందుకు. నిమోనియా గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.